ఆ కుర్రాడి వయసు పట్టుమని 10 సంవత్సరాలు లేవు. కానీ కుటుంబ ఆర్థిక సమస్యలతో కుంగిపోతున్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. జీవనాధారం కోల్పోయామని చనిపోదామని అనుకున్న తన తల్లికి నేనున్నానంటూ మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాడు. ఒకవైపు గుండె జబ్బుతో బాధపడుతూ మరోవైపు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నేరుగా కలెక్టర్ దృష్టికే తీసుకెళ్లి తనకు జరగాల్సిన న్యాయం దక్కించుకున్నాడు. గుంటూరు జిల్లా కేంద్రంలోని స్థానిక వెంకట్రావుపేటకు చెందిన యశ్వంత్ తల్లి రాధిక రోడ్డు పక్కన చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంది. ఆ కుటుంబానికి టిఫిన్ సెంటరే జీవనాధారం. టిఫిన్ సెంటర్ నడిపిస్తే కానీ కొడుకు గుండె జబ్బుకు మందులు కొనలేని పరిస్థితి. అయితే ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు విస్తరణ కారణాలతో నగరపాలక సంస్థ అధికారులు టిఫిన్ బండిని తొలగించారు. దీంతో ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొడుకు చికిత్స చేయించుకోలేమని భయపడిన తల్లి చనిపోదామనుకుని నిర్ణయించుకుంది. తల్లి కష్టం చూసిన యశ్వంత్ నేరుగా కలెక్టర్ నాగలక్ష్మి వద్దకు వెళ్లి సమస్యను చెప్పాడు. రోడ్డు విస్తరణ పేరుతో మా టిఫిన్ బండిని తొలగించారు, కానీ అదే స్థలంలో రాజకీయ నాయకుల అండదండలతో టిఫిన్ సెంటర్లను కొనసాగిస్తున్నారని, కుటుంబం భారం మొయ్యలేక తన తల్లి చనిపోవాలనుకుంటుందని వాపోయాడు. తన తల్లి రాధిక అధికారులను కలిసినా ఫలితం లేదని ఆవేదన చెందాడు. తనకు 16 ఏళ్లు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స నిర్వహిస్తామని వైద్యులు చెప్పారని కలెక్టర్కు వివరించాడు. నెలకు 6,000 వరకు మందులకి అవసరమని వాపోయాడు. మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు ఆటంకం చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆయన లలిత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకే చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం. కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి తెలిపారు. వాళ్ళ సిబ్బంది యశ్వంత్ పరిస్థితి చూసి చలించిపోయిన ఆ కలెక్టర్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్డర్ వచ్చిన గంటల వ్యవధిలోనే నగర కమిషన్ పులి శ్రీనివాసులు యశ్వంత్ కుటుంబానికి టిఫిన్ బండి పెట్టుకోవడానికి అనుమతులు జారీ చేశారు. లలిత్ కుమార్ అని